కల్లుగీత కార్మికుల కష్టాలు వర్ణాతీతం. కొన్నేళ్లుగా తమకు జీవనోపాధి కల్పించిన ఈత చెట్లను తొలగించడంపై తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంపై మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. ప్రత్యామ్నాయం చూపించాలని వేడుకుంటున్నా కనికరించడం లేదు. తమ కష్టాలు తీర్చే మార్గం కోసం అన్వేషిస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం అబ్కారీ శాఖ కల్లుగీత కార్మికులపై కన్నెర చేశాయి. వారి జీవనోపాధికి గండి కొడుతున్నాయి. ఈతవనాన్ని నమ్ముకొని కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు సోలార్ విద్యుత్ ప్లాంట్తో పాటు బూడిద చెరువు కోసం ఈత చెట్లను తొలగించడం తట్టుకోలేకపోతున్నారు. వద్దని వారించినా వినిపించుకోవడం లేదు. ఎన్టీపీసీ ఎక్సైజ్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు గౌడన్నలు. మేము గత 5 తరాల మా తాతల ముత్తాతల కానుంచి కూడా ఇదే పని కొనసాగించుకొని బతుకుతున్నాం. మేము ఇప్పుడు మాకు పుట్టిన పిల్లలు కూడా అదే వృత్తిలో కొనసాగుతున్నాం. కావున ఇప్పుడు మాకు చెట్లు లేవని, మీకు ఇక్కడ రాచన లేదని చెట్లని వీకి పారేయడం జరుగుతుంది. వాళ్ళ ఇష్టానుసారంగా 1,00,000 చెట్లని ఇప్పటి వరకే తీసేసిండ్రు. ఇవి కాకుండా మళ్ళీ మీరు ఇక్కడ నుంచి పోండి, మేము ఇవన్నీ తీసేసుకుంటామని ఆప్కారోళ్ళు వాళ్ళు అనడం, మళ్ళీ ఇవన్నీ మేము ఎక్కడెక్కడికి తిరిగినా కానీ మాకు ఏది దరిదాపున ఇది మాకు జరుగుతలేదు. ఎన్టీపీసీ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు చెట్లు తీసేసిండ్రు కాబట్టి మాకు బయట ఎక్కడన్నా ఒక 10-15 ఎకరాల భూమి వాళ్ళే కొనిచ్చి చెట్లు పెంచేటువంటి మార్గం మాకు చేసి అన్నా పెట్టాలి. తరతరాలుగా కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమపై రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం అబ్కారీ శాఖ కక్ష కట్టి ఈత చెట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని పాలకుర్తి మండలంలోని గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సొసైటీ యొక్క వ్యవస్థ గురించి, మా నష్టపరిహారం గురించి మేము గత 70-80 సంవత్సరాల నుండి మేము ఈ వృత్తి మీద ఆధారపడి జీవించి ఉంటున్నాం. కాబట్టి వీళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు, ఎక్సైజ్ శాఖ వాళ్ళు మమ్మల్ని ఇంత నష్టం చేస్తున్నారు. వాళ్ళ గురించి మేము ఎంత పోరాడినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి మేము మీ ద్వారా వాళ్ళకు మా నియోజకవర్గం మంత్రి గారి దగ్గరికి చూద్దాం. మేము ఎక్కని మెట్లు అంటూ లేవు, మొక్కని దేవుడు అంటూ లేడు. మేము ఇవన్నీ చేసినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి అందు గురించి మేము పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్, కన్నాల, ఎలకలపల్లి గ్రామాల శివారులోని ఎన్టీపీసీ యాజమాన్యానికి చెందిన భూమిలో లక్షలాది ఈతవనం ఉంది. అయితే గత 70 ఏళ్లుగా ఈ గ్రామాలకు చెందిన గౌడ కులస్తులు కులవృత్తిని నమ్ముకొని ఈదులు గీస్తూ కల్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి ఈత చెట్లను గీస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు ఎన్టీపీసీ సోలార్ విద్యుత్ ప్లాంట్ చెరువు కోసం ఈత చెట్లను తొలగించడంతో జీవనోపాధి కోల్పోతున్నామని గౌడన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోతున్నారు. మాకు చెట్లు నష్టపోతున్నాం కాబట్టి మాకు ఉపాధి కొరకు చెట్లన్నా పెంచి ఇవ్వాలి. లేకుంటే మా ఉపాధి కొరకు మా చెట్లు వీకకుంటున్నా మాకు న్యాయం చేయాలి. ఇవి వీకకుండా కావాలి, చెట్లు తీయకుండా. మేము కాక మా తాతలు, మా తండ్రులు, మేము 3 తరాల నుండి ఇదే వృత్తి లోపల బతుకుతున్నాం. ఈ శివారు సుతం మాది రాణాపూర్. మాకు ఎందుకంటే ఎక్సైజ్ శాఖ వాళ్ళు మీకేమి లేదు, మీది లోకలు అంటే లోకల్ అన్నప్పుడు మాకు ఇది హక్కు లేదా? ఎక్సైజ్ శాఖ వాళ్ళు చేసిన ద్రోహం మాకు ఇంత దూరం వాళ్ళుగా చేసిన దానికి మీరు మీ ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకుంటాం. రాణాపురం గ్రామం, ఇటు కన్నాల గ్రామం, అటు ఎలకలపల్లి, ఒక 4-5 గ్రామాలు, ఒక 400-500 కుటుంబాలు, వాళ్ళ మీద ఆధారపడ్డోళ్ళు ఇంకొక 1,500 మంది, అంటే మొత్తం మీద 4,000-5,000 మందిని ఎన్టీపీసీ వారు అట్లా, ఇటు ఆబ్కారీ వాళ్ళు, ఇటు రాష్ట్ర ప్రభుత్వము నిజంగా ఇది కూడబలుకొని చేస్తుందా? మా తెలంగాణ రైతు సమస్యల సాధన దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక రాజ్యాంగం పరిధిలో జీవించే వాళ్ళను ఆ రాజ్యాంగమే వాళ్ళకు హక్కులు కల్పించి ఏ పనిలో ఉంటుందో దానికి ఆల్టర్నేటివ్ ఒకళ్ళు తప్పనిసరి అయితే ఆల్టర్నేటివ్ ఒక పని కల్పించినాక పని తీసేయాలి. కానీ మీరు ఉరుకులు పరుగుల మీద మీరు వచ్చి చెట్లు వీకెత్తామని తరివెత్తామంటే మా రైతాంగం ఊకుండదు. తప్పకుండా వాళ్ళు ఎన్నింటో ఉంటుంది. మీరు చేసే దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఉంటాము. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం కన్నా నీకు గొప్పది కాదు.
1000 సంవత్సరాలు కరెంటు లేకుండా జీవిన, వేది లేకుండా ఒక్కరోజు బువ్వ లేకుండా జీవించలేము. మనిషి కన్నా గొప్పది ఏది లేదు. వాళ్ళని గౌడ సంఘానికి, మిగతా గొర్రెమాకలకు వాళ్ళకి ఆల్టర్నేట్ 100 ఎకరాల 150 ఎకరాల వాళ్ళకి కావాల్సిన సౌకర్యం కల్పించినాకనే మీరు చెట్టు తీసుకొని మీరు భాగవతం ఆడండి. కానీ ఒట్టిగానే తరిమెత్తాం మేము మందబలంతో పోలీసులతో ఇంకేదో మీరు మాయల గ్యారడి చేస్తామంటే ఊకుండదు. తప్పకుండా గౌడ సంఘంతో కానీ మిగతా గొర్రెమాక ఇంకా మిగతా సంఘాలతో కానీ మేమందరం కలుపుకొని వాళ్ళకి అండగా ఉంటాము. మీ దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తాము. తప్పకుండా వాళ్ళ దీవెన విధానం దౌర్జన్యం చేయడానికి రాజ్యాంగ పరిధిలో మేము దాన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తాము. తమ సమస్యను ఎన్టీపీసీ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఎన్టీపీసీ యాజమాన్యం, ఆబ్కారీ శాఖ అధికారులు చొరవ తీసుకుని తమను ఆదుకోవాలని కోరుతున్నారు. లేదంటే ఉపాధి కల్పించి నష్టపరిహారం చెల్లించాకే ఎన్టీపీసీ డ్యాంలోని మిగిలిన ఈత వనంను తొలగించాలని డిమాండ్ చేశారు.